మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజ్ పైన కేసు అయిందట. సో ఒక సినిమా ఈవెంట్లలో మరి మనం చూసాము, ఏదైతే భారీ ఏర్పాటు చేసినటువంటి కటౌట్ కింద పడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో చాలా తీవ్ర గాయాలయ్యాయి. సో ఇది నిర్లక్ష్యం వల్లనే జరిగింది అనేది కొంతమంది భావిస్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వారు. సో దానికి సంబంధించిన కేసు ఉంది, ఒకసారి మనం వార్త ఉంది, దానికి సంబంధించి చదివించే ప్రయత్నం చేద్దాం. కూలిపోతున్నటువంటి ఫ్లడ్ లైట్ పోల్ అనేది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అయితే మల్లారెడ్డి కాలేజ్పై కేసు, మరి టాక్సీలు చిత్ర బృందం పైన కూడా కేసు పడిందట. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అపశుభ్ర అంటే కారణం దీనికి కారణం అదే అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో శనివారం రాత్రి నిర్వహించినటువంటి టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కన్నడ స్టార్ హీరో యష్తో పాటు చిత్ర యూనిట్ను కూడా చూసేందుకు వేలాది మంది అభిమానులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలోని స్టేజ్ సమీపంలో మరి స్పీకర్లు, మరి ఫ్లడ్ లైట్ల కోసం ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక పోల్ పైకి పలువురు మరి యువకులు ఎక్కడంతో అక్కడ అధిక బరువు కారణంగా ఆ స్ట్రక్చర్ అనేది అదుపు తప్పి ఒక్కసారిగా కూడా కుప్పకూలిందట. మరి స్ట్రక్చర్ సంబంధించి కూలడాన్ని మరి గమనించినటువంటి హీరో యష్ వేదికపై తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపివేసి అభిమానుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. వెంటనే సహాయక చర్యలు కూడా చేపట్టాలంటూ కూడా మరి పోల్స్పై ఉన్నటువంటి ఇతరులకి కిందకు దిగాలంటూ కూడా సూచనలు జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. విద్యార్థికి కాల్ ఫ్రాక్చర్ అయిందట. సో ఈ ప్రమాదంలో వనపర్తికి చెందినటువంటి బీటెక్ 3వ సంవత్సరం విద్యార్థి భానుప్రకాష్ 22 సంవత్సరాలు ఉంటాయట. కాలు విరగ్గా వరంగల్ జిల్లాకు చెందినటువంటి విద్యార్థి అఖిల్తో పాటు ఆటో డ్రైవర్ల సన్నీ, మార్క్, దీపక్లకు కూడా స్వల్ప గాయాలయ్యాయట. సో మరి మరో విద్యార్థిని భయంతో అపస్మారక స్థితిలోకి కూడా వెళ్ళి స్పృహ కోల్పోయినట్టు కూడా తెలుస్తూ ఉంది. క్షతగాత్రులను మరి వెంటనే సమీపంలో ఉన్నటువంటి మల్లారెడ్డి ఆసుపత్రికి కూడా తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారట. సో ఈవెంట్లో మరి నిర్వహణలో సరైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, నిర్లక్ష్యం వహించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మరి పేట్ బషీర్బాగ్ పోలీసులు కూడా మరి మల్లారెడ్డి కాలేజ్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులకు సంబంధించి అలాగే టాక్సీ చిత్ర యూనిట్పై కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి మరి తెలుస్తూ ఉన్నది. సో ఇది ఓవరాల్గా ఆ సినిమాకు సంబంధించి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరందరూ కూడా అక్కడ ఈ సంఘటన చోటు చేసుకుంది. లైట్ల కోసం, సౌండ్ బాక్స్ల కోసం ఏర్పాటు చేసినటువంటి వీటికి సంబంధించి కూడా ఎక్కువ మంది ఎక్కి చూడడంతో అది ఒక్కసారిగా అధిక బరువుతోని కుప్పగొల్లినటువంటి పరిస్థితి. అందులో ఒక పర్సన్కి కాల్ ఫ్రాక్చర్ అయింది, మిగతా కొంతమందికి కొద్దిగా స్వల్ప గాయాలు జరిగాయి. ఒకరు అపస్మారక అంటే స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితి కూడా మనకు అక్కడ కనిపించింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆ కాలేజ్ యాజమాన్యం మీద, ఆ చిత్రం యూనిట్ మీద ఆ తల్లిదండ్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. కనీస సేఫ్టీ లేకుండా అంటే ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఈవెంట్కి సంబంధించి ఆ కాలేజ్ యాజమాన్యానికి సంబంధించి కూడా కొంతమంది ప్రైవేట్ ఎంప్లాయీని పెట్టుకోవాలి. ఇట్లాంటి ఈవెంట్లలో తరచూ కొన్ని గొడవలు చూస్తూ ఉంటాం, ఘర్షణలు చూస్తూ ఉంటాం. కాబట్టి అదుపులోకి తీసుకోవడానికి కొంతమంది బాడీగార్డ్స్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్లయినా మల్లారెడ్డి కాలేజీలో బాడీగార్డ్స్ అనేది ఉంటారనేది అందరికీ తెలుసు. ఎందుకంటే నిత్యం ఏదో ఒక వార్తతో, ఏదో ఒక ఇష్యూతో కూడా గొడవలు అవుతున్న పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి సో మరి ఈ ఈవెంట్లు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? దాంతోపాటు ఇంతమంది పైకి ఎక్కుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? సిబ్బందికి అయినా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా వారికి కూడా నేను ఒక అప్పీల్ చేసుకోదలుచుకున్నా, ఏమీ రాదు మీ హీరో కోసం, మీ హీరో రారు, ఇంకో రారు, ఏమీ రాదు. మీ ప్రాణాలే, మీ ఆరోగ్యమే మీ చేతులారా మీరు చేయదార్చుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి తప్ప ఏ అభిమాని రారు, ఏ హీరో రారు, ఎవరు రారు. ఏదో కొంత రేర్లో చూస్తూ ఉంటాం అట్లాంటి సంఘటనలకు సంబంధించి కూడా. సో ఇకనైనా కూడా మారండి. హీరోల కోసం, మీ ఫేవరెట్ హీరోల కోసం పిచ్చిగా పోయి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. అది ఎక్కి చూడాల్సిన అవసరం ఏమున్నది ఆయనని? సరే పెద్ద యాక్టరే కావచ్చు, కాదనట్లేదు మనం. సరే ఆయన వారి కోసం, ఆ చిత్ర యూనిట్ కోసం మీరు ఎక్కి మీ ప్రాణాల మీద తీసుకున్నారు కదా. సో ఇక్కడ అప్రిషియేషన్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆ హీరో యష్కి సంబంధించి కూడా తను మూవీకి సంబంధించి రిలీజ్ విషయంలో కూడా ఆ మాట్లాడుతున్న దాంట్లో ఎంబటే ఆపేసి దీనికి సంబంధించి కూడా మాట్లాడి వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఇంకా ఎవరైనా ఉంటే కూడా అట్లా చేయకూడదు అనేది చెప్పడం జరిగింది. దీన్ని అప్రిషియేట్ చేయొచ్చు హీరోని. కానీ ఇక్కడ మల్లారెడ్డి కాలేజ్ మీద కేసు అయింది. ఈ కేసు దీని విషయంలో కూడా సరైన భద్రత విషయంలో కూడా వైఫల్యం చెందింది ఆ యూనిట్, ఆ యాజమాన్యం కూడా అనేదాన్ని కూడా కొంతమంది కేసు ఫైల్ చేసిరు. పేట్ బషీర్బాగ్ స్టేషన్లో కూడా కేసు అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఇది ఓవరాల్గా ఎవరికి మాత్రం ఎట్లాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ కొంత
మరి కాలు ఫ్రాక్చర్ అయిన పరిస్థితులు, కొంత ఇబ్బంది జరిగినటువంటి పరిస్థితి మాత్రం అక్కడ చూస్తూ ఉన్నాము. మల్లారెడ్డి కాలేజ్ మీద కూడా చాలామంది విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు ఆ కాలేజ్లో మరి ఇట్లాంటి ఈవెంట్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా పెట్టుకోవచ్చు కదా. సో కేవలం కాలేజీ ఇమేజ్ కోసం చేస్తున్నారు. పోనీ అక్కడ నిర్వహించినప్పుడు సరైన భద్రత కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఆ కాలేజీ యాజమాన్యానికి, చిత్ర యూనిట్ కూడా ఉంటుందంటూ కూడా ఇటు చిత్ర యూనిట్ని, అదేవిధంగా కాలేజ్ యాజమాన్యాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ వార్త తెలుసుకున్నటువంటి చాలామంది కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాను. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ ఏమనుకుంటున్నారు? ఈ సంఘటనకు సంబంధించి కూడా చాలామంది గాయాలైనట్టుగా తెలుస్తూ ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.